హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జియోగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని లాటరైట్ నేలలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే లాటరైట్ నేలలు ఉంటాయండి. అయితే లాటరైట్ నేలలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అయితే లాటరైట్ నేలలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఏంటో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1 మరియు 4. అంటే ఇక్కడ లాటరైట్ నేలలు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్, ఈ నేలల్లో టాఫియోకా మరియు జీడిపప్పు బాగా పెరుగుతాయి. అయితే జీడిపప్పు అనేది చాలా వాల్యుబుల్ అండి. అయితే ఈ లాటరైట్ నేలల్లో కనుక చూసినట్లయితే టాఫియోకా మరియు జీడిపప్పు బాగా పెరుగుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ జాబితా 1 అండి, జాబితా 2. జాబితా 1లో కనుక చూసినట్లయితే వ్యవసాయ ప్రాంతాలు ఇవ్వబడినాయి. జాబితా 2లో రాష్ట్రాలు ఇవ్వబడినాయి. అయితే ఏ వ్యవసాయ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటో చూద్దాం. అయితే వ్యవసాయ ప్రాంతంలో దోయాబ్ వ్యవసాయ ప్రాంతం, అంటే ఫస్ట్ వన్ ఏ వచ్చేసి పంజాబ్. దోయాబ్ అనున్నది పంజాబ్లో కలదు. నెక్స్ట్ బి చార్, ఇది అస్సాంలో కలదు. నెక్స్ట్ మైదాస్ అనున్నది ఇది కర్ణాటకలో కలదు. నెక్స్ట్ తెరాయ్ వ్యవసాయ ప్రాంతము, ఇది ఉత్తరప్రదేశ్లో కలదు. సో చూసాం కదండి. అయితే జాబితా 1లో వ్యవసాయ ప్రాంతాలు, జాబితా 2లో రాష్ట్రాలు ఇవ్వడం అయింది. అయితే ఏ వ్యవసాయ ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందుతుందో చూద్దాం. అయితే దోయా వ్యవసాయ ప్రాంతం కనుక చూసినట్లయితే ఇది పంజాబ్ రాష్ట్రంలో కలదు. చార్ వ్యవసాయ ప్రాంతం ఇది అస్సాం రాష్ట్రంలో కలదు. మైదాస్ వ్యవసాయ ప్రాంతము కర్ణాటకలో కలదు. తెరాయ్ అనున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, ఈ క్రింది ఇవ్వబడిన ఏ రకమైన మట్టి రకంలో లీచింగ్ అన్నది గరిష్టంగా ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కౌంట్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లాటరైట్. అయితే లాటరైట్ మట్టి రకంలో కనుక చూసినట్లయితే లీచింగ్ అనేది గరిష్టంగా ఉంటుంది. ఎర్ర నేలల యొక్క రంగు ఈ క్రింది వాటిలో దేని వలన కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇనుము సమ్మేళనం. అయితే ఎర్ర నేలలో కనుక చూసినట్లయితే ఇనుము సమ్మేళనం ఉండడం వలన, అయితే ఈ ఇనుము సమ్మేళనం కారణంగా ఎర్ర నేలలకు ఎరుపు రంగు అనేది కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఎర్ర నేలలు ఎందుచేత ఎర్రగా ఉంటాయి అంటే దానికి కారణం ఏంటి అని చెప్పి అడగచ్చు. అయితే ఇనుము సమ్మేళనం ఉండడం కారణంగా ఎర్ర నేలలు అనేవి ఎరుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రేగూర్ అనే పదంతో సంబంధం కలిగి ఉన్న నేలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, నల్లని పత్తి నేల. అయితే నల్లరేగడి నేలలో కనుక చూసినట్లయితే పత్తి పంట అనుకూలంగా ఉంటుందండి. అయితే ఈ నల్లని పత్తి నేలలో ఈ రేగూర్ అనే పదంతో సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సున్నము పూయడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. అయితే సున్నం పూయడం వల్ల అయితే నేల ఆమ్లంగా మారదండి. అయితే సున్నం పూయడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది అనేది ఇక్కడ సరైనది కాదు. నెక్స్ట్, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ CAN ఒక ప్రసిద్ధ నత్రజని ఎరువు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ CAN ఇది ఒక ప్రసిద్ధ నత్రజని ఎరువు అండి. అయితే ఇక్కడ ఆన్సర్ అంటే ఎందుచేత అంటారు? అయితే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అంటే C అనగా కాల్షియం, E అనగా అమ్మోనియం, N అనగా నైట్రైట్. అయితే ఈ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ను ప్రసిద్ధ నత్రజని ఎరువు ఎందుకంటారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నత్రజని నెమ్మది సరఫరాదారు. నత్రజని నెమ్మది సరఫరాదారు కాబట్టి కాల్షియం అమ్మోనియం నైట్రేట్ను ప్రసిద్ధ నత్రజని ఎరువు అని అంటారు.
ఏంటండి? నత్రజని నెమ్మది సరఫరా దారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో నేల తేమను నిలుపుకున్నందున ఏ మట్టికి తక్కువ నీటిపారుదల అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నల్ల నేల. అయితే ఈ నల్ల నేలలు కనుక చూసినట్లయితే తేమను నిలుపుకుంటాయండి. అయితే ఈ తేమను నిలుపుకోవడం వల్ల ఈ నల్ల నేలలో ఉన్నటువంటి మట్టికి తక్కువ నీటిపారుదల అవసరమవుతుంది. కాబట్టి నల్ల నేలలు అనేవి తేమను నిలుపుకుంటాయి కాబట్టి అందు కారణంగా ఈ నేలలకు నీటిపారుదల అనేది తక్కువగా అవసరమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వాదన ఏ కారణం ఆర్ 2 ఇవ్వడం ఏందండి? అయితే వాదన ఏలో నల్ల నేలలు పత్తి సాగుకు అనుకూలము, కారణం ఆర్లో నల్ల నేలలో హ్యూమస్ పుష్కలంగా ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అండి. అయితే ఏ అన్నది నిజం కానీ ఆర్ తప్పు. అయితే నల్ల నేలలు పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయనేది ఇది నిజమండి. అయితే నల్ల నేలలో హ్యూమస్ పుష్కలంగా ఉంటుందనేది ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో లాటరైట్ నేలలు ఎక్కువగా ఇందులో కనిపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కర్ణాటక. అయితే కర్ణాటక రాష్ట్రంలో కనుక చూసినట్లయితే లాటరైట్ నేలలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అంటే క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చండి. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి నేలలు ఏ నేలలని అడగచ్చు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉండేటటువంటి నేలలు ఏ నేలలు అంటే లాటరైట్ నేలలండి. అయితే ఈ లాటరైట్ నేలలు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది నేలల్లో ఏది సాధారణంగా తనను తాను దున్నుకునే నేల అని పిలువబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే తనను తాను దున్నుకునే నేల అని ఏ నేలని పిలువబడుతుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, నల్ల రేగడి నేల. ఈ నల్ల రేగడి నేలలు కనుక చూసినట్లయితే తనను తాను దున్నుకునే నేలలండి. అయితే తనను తాను దున్నుకునే నేలని ఏమంటారంటే నల్ల రేగడి నేలలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ ఈ క్రింది ఇవ్వబడిన నేలలు ఏ నేలలు కేరళలో సమృద్ధిగా ఉంటాయి? ఏ నేలలండి? అయితే ఈ క్రింది ఇవ్వబడినటువంటి నేలల్లో నేలలు కనుక చూసినట్లయితే కేరళలో సమృద్ధిగా ఉంటాయండి. అయితే కేరళలో సమృద్ధిగా ఉన్నటువంటి నేలలు ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లాటరైట్ నేలలు. ఏ నేలలండి? లాటరైట్ నేలలు. అయితే లాటరైట్ నేలలు కనుక చూసినట్లయితే ఇవి కేరళలో సమృద్ధిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.